వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. మానస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఈ నెల 25న ఉచిత మెగా వైద్య శిబిరంను నిర్వహిస్తున్నట్లు గుంటూరు రమేష్ హాస్పిటల్ PRO భరత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలుత పాత నందాయపాలెం జాతీయ రహదారి నుంచి ఆర్యవైశ్య కళ్యాణ మండపం వరకు ఆరోగ్యంపై అవగాహన ర్యాలీ ఉంటుందన్నారు. అనంతరం బీపీ, షుగర్, ప్రసూతి, గుండె సంబంధిత వ్యాధులపై ఉచిత వైద్య శిబిరం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పేరల సురేష్, బాపట్ల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో కూడా స్కూల్ పిల్లలతోటి వాక్థాన్ కండక్ట్ చేస్తున్నామండి. దాంతోపాటు బేసిక్ లైఫ్ సపోర్ట్ గురించి పల్లెటూరులో ఉండే జనాలకి అవగాహన కోసం అని చెప్పేసి అవగాహన అనగా షుగర్ అంటే ఏంటి, బీపీ అంటే ఏంటి, తర్వాత CPR అంటే ఏంటి, తర్వాత గోల్డెన్ అవర్ అంటే ఏంటి, వీటి మీద అవగాహన క్రియేట్ చేసి చిన్నపిల్లలకి వీళ్ళకి CPR అంటే ఎలా ఇవ్వాల్సి వస్తుందనే దాని గురించి కూడా ఒక అవగాహన క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పలు స్కూళ్ళకి సంబంధించిన యాజమాన్య మాత్రం సహకరించడం జరిగింది. అందులో ముఖ్యంగా భారతీయ విద్యానికేతన్ స్కూల్ యాజమాన్యం సురేష్ గారికి అండ్ వాళ్ళ యొక్క స్కూల్ యాజమాన్యానికి అండ్ రిమైనింగ్ అదర్ స్కూల్స్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ యొక్క యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దీనితో పాటుగా బేసిక్ లైఫ్ సపోర్ట్ పిల్లలతో పాటుగా పెద్దలకి కూడా ఉచిత ఆరోగ్య మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ మెగా వైద్య శిబిరం నందు గుండెకి సంబంధించిన డాక్టర్ వివేక్ గారు రావడం జరుగుతుంది. అట్లానే జనరల్ మెడిసిన్ డాక్టర్స్ అలానే గైనకాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన భానుతేజ గారు కూడా ఈ క్యాంప్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ క్యాంపులో గుండెకి సంబంధించిన వైద్య పరీక్షలు, తర్వాత షుగర్, బీపీ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామండి. అలానే ఈ క్యాంపులో ఎవరికైనా పాజిటివ్ కేసెస్ రాకూడదు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో నూతనంగా ప్రారంభించిన ఆగిలి వెట్రీ గ్రూప్స్ ఆల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ ఆగిలియన్ వాసుదేవ్ నేడు బ్రాంచ్ని విజిట్ చేశారు. తొలిసారిగా బ్రాంచ్కి విచ్చేసిన చైర్మన్ని నాయుడుపేట బ్రాంచ్ మేనేజర్ గూటూరు హజ్రత్ ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా చైర్మన్ వాసుదేవ్ మాట్లాడుతూ ఈ సంస్థ ద్వారా ఎన్నో మంచి ప్రయోజనాలు ఉన్నాయని, చిట్స్ ద్వారా ఎంతో మంది ప్రయోజకులు అయ్యారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అంతేకాకుండా ఆల్ ఇండియాలోనే 40 బ్రాంచీలు స్థాపించామని అన్నారు. కంపెనీ ఇప్పుడు దాకా వచ్చి ఆంధ్రాలో ఇది వచ్చి 5th బ్రాంచ్. ఎస్, టోటల్ సౌత్ ఇండియాలో 40 బ్రాంచెస్ ఉంది. ఇక్కడ మనం చేసేది రియల్ ఎస్టేట్స్ చేస్తాము, గోల్డ్ స్కీమ్స్ చేస్తాము, చిట్ ఫండ్స్ చేస్తాము, ట్రేడింగ్ అకాడమీ ఉంది, బిల్డర్స్, రియల్ ఎస్టేట్, రిసార్ట్స్, ఫామ్ హౌస్ అన్నీ చేస్తూ ఉన్నాము. టోటలీ ఏవిజిలో ఇప్పుడు దాకా ఒక 2,000 to 3,000 మెంబర్స్ పనిచేస్తూ ఉన్నారు. హ్యాపీగా శాలరీస్ ఇస్తూ ఉన్నారు, జర్నీలో ఉన్నారు. సో నాయుడుపేట విజిట్ ఇబ్బంది వచ్చినాను. ఇక్కడ ఉండే వాళ్ళు మీరు ఏవిజిలో జాయిన్ చేసి ఏవిజిలో ఉండో ఏం చెప్పేది అది ప్రయోజనం అన్నీ పొందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్. ఏలూరు నగరంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్నారి నేత్రాలు సంరక్షణ అనే కార్యక్రమం ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఏలూరు నగరంలో ఈరోజు ఈదర సుబ్బమ్మ దేవి హైస్కూల్ నందు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్న పిల్లలకు దృష్టి దోషాల నివారణకు కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేయడం జరిగింది. మంత్రి పార్థసారథి మాట్లాడుతూ నారా లోకేష్ బాబు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఏలూరు శాసన సభ్యులు బడేటి చంటి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చదువుకునే పిల్లలకు అమ్మబడి, మధ్యాహ్న భోజన పథకం వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ఫౌండేషన్ ద్వారా చిన్న పిల్లలకు కంటి చూపు మెరుగ్గా ఉండటం ద్వారా విద్యార్థులు బాగా చదువుకుని వృద్ధిలోకి వస్తానన్నారు. ఈ ఐప్యాడ్ లేకపోతే ఈ ఫోన్స్, ఈ టీవీలు, ఈ కంప్యూటర్స్ ఇవన్నీ చూడడం వల్ల చాలా వరకు ఐ డ్యామేజ్ జరుగుతుంటుంది.
అది నార్మల్ పీపుల్కి ఏమనుకుంటుంటామంటే ఇదేం పెద్ద విషయం కాదు, ఏం అవ్వదు అని అనుకుంటుంటాం. కానీ కళ్ళు చాలా వరకు పాడవుతుంటాయి. ఆ కళ్ళు పాడైనాక పెద్ద వయసు వచ్చినప్పుడు ఆ కళ్ళు పిల్లలు ఇవన్నీ ఈ ఫౌండేషన్ నుంచి, సానా సతీష్ ఫౌండేషన్ నుంచి మీరు ఇవన్నీ టెస్టులు చేయించుకోవాలి. అలాగే టెస్ట్ చేయించుకోవడమే కాదు, వాళ్ళు గ్లాసెస్ అద్దాలు కూడా దానికి సంబంధించి ఏమైనా డిసీజ్ ఉన్నా లేకుంటే కంటి చూపు ఏదైనా ప్రాబ్లం ఉందన్నా కూడా అద్దాలు కూడా ఇస్తున్నారు. సో ఈ కార్యక్రమం చేయడం వల్ల అందరికీ కూడా ఉపయోగం ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి అందరికీ కూడా ఇది చేయించుకోవాలని అందరికీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. ఈరోజు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, ఆ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరులు మన పార్లమెంట్ సభ్యులు. ఏలూరు జిల్లాలో పోస్టల్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నందు నాగుల చవితి సందర్భంగా భక్తులు పోటెత్తారు. స్వామివారికి పుట్టలో పాలు పోసి తమ యొక్క మొక్కులను తీర్చుకున్నారు భక్తులు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోయడం వలన నాగదోషం ఉన్నవారు, కుజదోషం ఉన్నవారు, సర్పదోషం ఉన్నవారు దోషాలు నివారించబడతాయని నమ్మకంతో నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోయడానికి భక్తులు వస్తారు. బాపట్ల జిల్లా పర్చూరు మండలం ఉప్పుటూరులో 5,30,00,000 రూపాయలతో నిర్మాణం చేయబోతున్న ట్రైబల్ పాఠశాల హాస్టల్కు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్తో కలిసి శంకుస్థాపన చేశారు. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరు కలెక్టర్కు హాస్టల్ మ్యాప్ను వివరించారు. త్వరితగతిన ఈ హాస్టల్ నిర్మించి విద్యార్థులకు అందజేస్తామన్నారు. మేడం గారు కొద్ది పక్కన ఉండండి. మేడం ముందుకు వెళ్ళండి. మేడం సైడ్కి రండి. మాకు ఇబ్బంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలి గ్రామంలో ఇటీవల అదృశ్యమైన 5 ఏళ్ల చిన్నారిని రూరల్ పోలీసులు ఆచూకీ కనుగొని సురక్షితంగా తల్లిదండ్రులకు అందజేశామని తాడేపల్లెగూడెం డీఎస్పీ ధర్మపురి విశ్వనాథ్ వెల్లడించారు. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 20 తేదీన తేతలి గ్రామంలో పెరవలి మండలం కండవల్లి గ్రామానికి చెందిన సంచార జాతులకు కుటుంబాల సంబంధించిన దనకొండ వీరమ్మ అనే 5 ఏళ్ల చిన్నారి అదృష్టమైనట్లు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. పోలీస్ స్టేషన్కి సంబంధించి ఈ గర్ల్ మిస్సింగ్ కేసు అనేది 21వ తారీఖు మధ్యాహ్నము పోలీసు వారి దృష్టికి వచ్చింది, తణుకు రూరల్ పోలీసు వారి దృష్టికి. ఇందులో ఏం జరిగిందంటే ఈ కండవల్లికి సంబంధించి ఈ గంగిరెద్దులు ఆడించుకుంటూ అలాగే ఈ పండగ సందర్భంగా ఒక 3 రోజుల కిందట కండవల్లి నుంచి ఒక 2 ఫ్యామిలీస్ వచ్చి తేతలి గ్రామంలో ఉన్నాయి. ఈ 20వ తారీఖు వీళ్ళు ఏం చేశారంటే చిన్నపిల్లల్ని అక్కడే పెట్టేసేసి
ఈ గంగిరెద్దుని తీసుకొని ఈ తణుకు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో తిరిగి వీళ్ళు మధ్యాహ్నం 20వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకి ఆ టైంకి వచ్చి చూసుకుంటే వాళ్ళ పాప 5 సంవత్సరాల పాప ఈ ఒక అమ్మాయి మిస్ అయిపోయినట్లు మనకు వాళ్ళు గమనించుకొని ఈ తేతలి అలాగే ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు వెతికి దొరకపోవడంతో 21వ తారీఖు వచ్చి తణుకు రూరల్ పోలీస్ వారికి చెప్పడం జరిగింది. వెంటనే పోలీసు వారు దాని మీద కేసు నమోదు చేసి అలాగే గౌరవ జిల్లా ఎస్పీ గారికి సమాచారం అందించాం. వెంటనే సార్ ఆదేశాల మేరకు ఒక 3 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. 3 టీంలు ఏర్పాటు చేసి తర్వాత ఈ తణుకు రూరల్ పరిసరాలు అలాగే అన్ని రకాల యాంగిల్స్లో కూడా విచారించి అట్లాగే ఈ సంచార జాతులు ఎక్కడెక్కడ ఉంటాయో అవన్నీ కూడా విచారించడంతో మాకు ఏమైనా క్లూ వచ్చిందంటే 20వ తారీఖు ఈ అమ్మాయి ఒక ఆటో ఎక్కి బస్ స్టాండ్ దగ్గర దిగి ఆ పరిసర ప్రాంతాల్లో అక్కడ ఇక్కడ తెలిసిన వారిని కొంచెం ఆ ఫుడ్ గిడ్డు అడగడం జరుగుతుందన్నమాట. అదే సమయంలో ఈ ఆకివీడికి సంబంధించినటువంటి ఒక జంట ఈ పాపను చూసి వాళ్ళకు కూడా ఈ పాప మీద ఇష్టం కలిగి తీసుకెళ్ళిపోయారు. ఎవరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎతికి వీళ్ళ అమ్మ నాన్న ఎవరు ఉన్నారంటే ఎవరు కనపడకపోవడంతో అమ్మాయిని తీసుకెళ్ళి ఆకివీడిలో పెట్టుకున్నారు. కమ్యూనిస్టు నాయకుడు వంక సత్యనారాయణ 7వ వర్ధంతి సందర్భంగా తణుకులోని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అన్నారు. వంక స్వాతంత్ర సమరయోధుడుగా అరెస్టులు, దీర్ఘకాలం జైలు జీవితం, ధనిక పేద కులమత తారతమ్యాలు లేకుండా పోలీసులు లిస్టు సమాజ స్థాపన కోసం జీవితాంతం పటిష్టంగా పోరాటం చేశారు. భావపూర్వకంగా సిపిఐ శ్రేణులు వంక ఆశయ సాధనకు నిర్విరామంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముందే దేశ స్వాతంత్రం కోసం జరిగినటువంటి అనేక పోరాటాల్లో వీరోచితమైనటువంటి పాత్ర నిర్వహించి అనేక సంవత్సరాల పాటు అనేక సార్లు అరెస్ట్ అయి జైలు జీవితం గడిపారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో పేదరికం దారిద్ర్యం లేనటువంటి ఒక సమసమాజ నిర్మాణమే లక్ష్యంగా సిపిఐ పార్టీలో చేరి కమ్యూనిస్ట్ పార్టీ ఆశయ సాధన కోసం జీవితాంతం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేసినటువంటి గొప్ప విప్లవ పోరాట యోధుడు వంక సత్యనారాయణ గారు. ఆయన తణుకు కేంద్రంగా ఉండి అలాగే పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన అనర్గళమైనటువంటి ఉపన్యాసంతో ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించడంతో వాళ్ళ ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనేకమైనటువంటి పద్ధతుల్లో తన అనర్గళమైనటువంటి వాగ్దాటితో అసెంబ్లీలోనే అనేకమైనటువంటి సమస్యల పరిష్కారానికి కృషి చేసినటువంటి గొప్ప పార్లమెంటేరియన్. అంతేకాకుండా భూ పోరాటాలకు సంబంధించి రాష్ట్రంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా 3 పర్యాయాలు చేసి దున్నేవానికే భూమి కావాలనేటువంటి నినాదంతో చేసినటువంటి పోరాటంలో ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర నిర్వర్తించి దేశంలో భూ సంస్కరణ చట్టం తీసుకురావడానికి ఆద్యుడిగా ఉండి ఇవాళ లక్షలాది ఎకరాల భూమి పేదలకు పంపిణీ చేసినటువంటి భూ పోరాట యోధుడిగా గొప్ప కీర్తి గడించారు. ఇవాళ ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించేటువంటి సందర్భంలో 1970లో ఏమైతే ఆనాడు ఉన్నటువంటి పార్లమెంట్లో మొదలైమయ్యే ఎలా అయితే ప్రజా సమస్యలు ప్రస్తావించేవారో అంత. కర్నూలు జిల్లా ఆదోనిలో 7వ వార్డు కుని మొహల్లాలోని సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణానికి ఎమ్మెల్యే పార్థసారథి శనివారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమం లోకేశ్వరి, వాయిస్ చైర్మన్ నరసింహులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. భూమి పూజ ఎమ్మెల్యే ప్రోగ్రామ్ చేస్తాం. ఓకే, ఈరోజు కునిమల్లాలో ఒక రోడ్డు కొత్తగా నిర్మిస్తున్నాం. దానికి ప్రారంభోత్సవానికి వచ్చాం. అలాగే కొన్ని డ్రైన్లు చూసాం. అలాగే కునిమల్లా ప్రాంతంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూడాలని ఈ గల్లీల్లో అంతా తిరుగుతూ ఉన్నాను. వర్షం పడితే మోకాల వరకు నడుము వరకు నీళ్లు వచ్చేస్తా ఉన్నాను. కట్టేశారు, డ్రైనేజ్ చిన్నదైపోతూ ఉంది, క్లీన్ చేయడం కూడా అవ్వట్లేదు. ఆక్రమణలు స్పష్టంగా చేసి అందరి ఇళ్లలో నీళ్లు పోతా ఉన్నాయి. నీళ్లు ఇల్లు ఎత్తుగా ఉంటే తప్ప నీళ్ళని మనం ఆపడం సాధ్యం కావట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. ఏమైనప్పటికీ కూడా రోడ్లు డ్రైన్లు వేయడం తప్పనిసరి కాబట్టి వీలైన అన్ని చోట్ల కూడా రోడ్లు డ్రైన్లు నిర్మిస్తాం. వర్షాలు తగ్గిన
అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బాపట్లలో 5 కిలోమీటర్ల మారథాన్ రన్ను జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ప్రారంభించారు. పోలీస్ అమరవీరుల త్యాగాలే స్ఫూర్తిగా ప్రజల సేవలో ప్రతి అడుగు అంకితం చేయాలని జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ జిల్లా పోలీసులకు యువతకు పిలుపునిచ్చారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం 5 కిలోమీటర్ల మారథాన్ రన్ నిర్వహించడం జరిగింది. దీనిని జిల్లా ఎస్పీ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించి స్వయంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ పి విజయసారథి, బాపట్ల డీఎస్పీ జి రామాంజనేయులు, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా కైకలూరు పరిధిలోని కలిదిండి మండలంలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా లాల్వా కాలువపై తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంతెన కూలిపోవడంతో కలిదిండి కైకలూరు రహదారి దెబ్బతింది. లాల్వా డ్రైనేజీలో నీటి ప్రవాహం పెరగడంతో R&B రోడ్డు కూడా కొట్టుకుపోయింది. పరిస్థితిని ఎంఆర్ఓ ఎస్ఐ పరిశీలించి అధికారులు వెంటనే చర్యలు తీసుకుంటారని తెలిపారు. గండి పూడ్చి రహదారిని త్వరగా పునరుద్ధరిస్తామని ఎంఆర్ఓ పేర్కొన్నారు. అది ఏం చేసుకుంటే సరిపోయింది ఈలోపు అది పడిపోతుంది దాన్ని విడి తీయండి పడిపోయింది ఎట్లా బాబు అది ఏం చేసుకుంటే సరిపోయింది ఈలోపు రేపు ఆటో ఆటో అమ్మేసి పోతుంది అది మెషిన్ లాగా పోతుంది అది పడిపోతుంది దాన్ని విడి తీయండి పడిపోయింది ఎట్లా బాబు అది ఏం చేసుకుంటే సరిపోయింది ఈలోపు రేపు ఆటో ఆటో అమ్మేసి పోతుంది అది మెషిన్. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా 2025-2026 పత్తి సీజన్ ప్రారంభమవుతున్నదని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి తెలిపారు. రైతులు ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కంటే తక్కువకు పత్తిని అమ్మకూడదని సూచించారు. సీసీఐ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దే పత్తిని విక్రయించాలని, కపాస్ కిసాన్ యాప్ ద్వారా ముందుగా నమోదు చేసుకుని స్లాట్ బుక్ చేసుకోవాలని అన్నారు. నాణ్యమైన తేమ శాతం 8 నుంచి 12% మధ్యలో ఉన్న పత్తినే తీసుకురావాలని, ప్లాస్టిక్ సంచులు ఉపయోగించవద్దని సూచించారు. డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వమే రైతుల దగ్గర నుంచి పత్తి కొని సరైన మద్దతు ధరనిచ్చే కార్యక్రమం సోమవారం నుంచి మొదలవుతా ఉంది. ఇప్పటికే గత సంవత్సరం సుమారుగా 1,60,000 క్వింటాళ్ల పత్తిని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది మద్దతు ధర ఇచ్చి. ఈసారి కూడా 8,060 రూపాయల మద్దతు ధరగా, ఆ వేరియేషన్ మళ్ళీ ఉంటది. అక్కడ తీసుకొచ్చే పత్తిలో ఉన్నటువంటి తేమ శాతాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత వేరియేషన్ కూడా ఉంటది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే వాళ్ళందరి దగ్గర కూడా ఈ పత్తి కొనుగోలు సోమవారం నుంచి మార్కెట్ యార్డ్ లో ప్రారంభిస్తా ఉన్నాం. మిల్లులను ఐడెంటిఫై చేశాం. ప్రైవేటు మిల్లుల ద్వారా ఈ రోజు మనము పత్తి కొనే ప్రయత్నం చేస్తా ఉన్నాం. వీళ్ళందరినీ అడుగుతాం, ఈసారి పత్తి ఎలా వచ్చిందంటే పత్తి బాగానే ఉంది కానీ ఈ వర్షాల వల్ల కొంత పాడవుతా ఉందండి. పంట పూర్తిగా చేతికొచ్చిన సమయానికి ఈ వర్షం పడి తడిచిపోతా ఉంది, మాయిశ్చర్ కంటెంట్ పెరిగే అవకాశం ఉంది, ఇబ్బంది పడతారు రైతులు అని కూడా చెప్తున్నారు. నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. ఇది ఇలా జరగకుండా ఉండాల్సిందే. ఆదోనితో పాటుగా ఎమ్మిగనూరు, మంత్రాలయం, పెంచికలపాడు, నంద్యాలలో కూడా ఇలాగే కేంద్ర ప్రభుత్వం CCI ద్వారా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి కొనుగోలుని మొదలు పెడతాం. నేను రైతులకందరికీ ఒక ముఖ్యమైన సూచన కూడా చేయాలనుకుంటా ఉన్నాను. కపాస్ కిసాన్ అనే ఒక యాప్ ఉంటుంది. ఈ ఎందుకంటే చాలా మంది రైతులు నేరుగా పత్తి తీసుకొని
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని తుడి ఫంక్షన్ హాల్లో ట్రస్మా ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్లకు రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ కమిషనర్ వాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ వాణి మాట్లాడుతూ డ్రైవింగ్ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నియమ నిబంధనలను డ్రైవర్కు వివరించారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. డ్రైవర్ విధిగా లైసెన్స్ కలిగి ఉండాలని, రోడ్డుపై ఉండే ట్రాఫిక్ సూచికలను పాటిస్తూ నిబంధనలకు అనుగుణంగా డ్రైవింగ్ చేయాలని సూచించారు. ఇదివరకు కాలంలో అడిగే భయం ఉండేది, మనం అడగాలంటే భయం ఉండేది. ఫ్యామిలీ సిచ్యువేషన్ బట్టి మనమే ముందు అంటే అంత భయం ఉందా? అది ఎవరి తప్పు? మన తప్పే. మనమే వాళ్ళు ఎక్కువ లాడ్ చేసి పాడు చేస్తాం. తీసుకోవద్దు. 60 years దాటితే తీసుకోవద్దు. 5 years ఎక్స్పీరియన్స్ లేకపోతే కూడా తీసుకోవద్దు. ఒకవేళ అట్లా ఉంటే వాళ్ళు అటెండర్ గా పెట్టుకోండి. అదే సేమ్ 60 years క్రాస్ అయిన అటెండర్ పెట్టుకుంటే ఏమవుతుంది అంటే వాళ్ళకు కూడా ఒక జీవనాధారం దొరుకుతుంది. ఈ రోజుల్లో ఎలా ఉన్నారు, ఏం జీతం లేకపోతే ఇంట్లో అన్నం పెట్టిన వాళ్ళు చాలా మంది చూస్తున్నాం కదా. అందుకోసం బైక్ కూడా ఇచ్చాడంట. బాపట్ల పట్టణం సూర్యలంక రోడ్డులోని మిత్రా వైన్స్ మద్యం దుకాణం వద్ద ఆకస్మిక తనిఖీ నిర్వహించి విక్రయిస్తున్న మద్యాన్ని స్వయంగా పరిశీలించి కూటమి ప్రభుత్వం ఎక్సైజ్ సురక్ష యాప్ వినియోగం గురించి ఎమ్మెల్యే నరేంద్ర వర్మ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నకిలీ మద్యం కట్టడి కోసం టెక్నాలజీ బాటలో ఏపీ ప్రభుత్వం అన్ని నకిలీ మద్యం విక్రయాలను అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చిందని అన్నారు. వైసీపీ నాయకులు మద్యం తయారు చేసి షాపుల్లో అమ్మటం, ప్రభుత్వ షాపులు అయినప్పటికీ ప్రభుత్వం ద్వారా షాపులకి ఆ మద్యాన్ని తరలించటం, దగ్గరగా 30 లక్షల మంది ఆరోగ్యాన్ని రాష్ట్రంలో కోల్పోవటం, సుమారుగా 30,000 మంది గత ప్రభుత్వంలో మద్యం తాగి చనిపోవటం. నేను ఒకటి తెలియజేస్తున్నా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ, వైసీపీలో ఉన్న నాయకులు వాళ్ళ చేసిన అక్రమాలని, అన్యాయాలని, ఈ జే బ్రాండ్లని, సొంతంగా మద్యాన్ని తయారు చేసి ప్రభుత్వం ద్వారా అమ్మిన విధానాలని, టీచర్లని మద్యం షాపుల దగ్గర కాపలా పట్టిన విధానాలని ఎన్ని ప్రజలందరికీ తెలుసు కాబట్టే ప్రజలు ఈ ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. కానీ వాళ్ళ చేసిన తప్పుల్ని ఇప్పుడున్న ఈ ప్రభుత్వ కూటమి మీద వేయటానికి వాళ్ళు ఈ విషయంలో మాత్రం తప్పనిసరిగా PhD చేశారు అని నేను తెలియజేస్తున్నా. అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 28న అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టనున్న ర్యాలీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ను మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి వైసీపీ నేతలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి మాట్లాడుతూ పేద మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్య లాంటి ఉన్నత విద్యలు చదవడానికి వీలుగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతన కళాశాల మంజూరుతో వైద్య విద్యను సామాన్య విద్యార్థికి అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. ఏ రకంగా ఆ విద్యను నాశనం చేసి ఏ రకంగా మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేసిన మనందరూ కూడా చూస్తూ ఉన్నాము. ఇటువంటి పరిస్థితుల్లో మేము అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతగా మేము చేయవలసినటువంటి పనులు మేము చేస్తాము. ఈరోజు మేము అపోజిషన్లో ఉన్నప్పటికీ కూడా మేము ఈరోజు అపోజిషన్ పార్టీగా ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఏదైతే పిల్లలకి, పేదవాళ్ళకి ఇటువంటి విద్యని, ఆరోగ్యాన్ని దూరం చేసేటువంటి పరిస్థితులు జరుగుతున్నాయో వీటిని అడ్డుకోవడానికి మేమందరం కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ఖచ్చితంగా మేము జగనన్న అడుగుజాడల ముందుకు నడుస్తాము. ఎందుకంటే మేము ఎమ్మెల్యే అయ్యేసరికి 2019 మేము ఎమ్మెల్యే అయ్యేసరికి 14 నుంచి 19 వరకు కూడా అప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇవే గవర్నమెంట్ హాస్పిటల్స్ దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉండే. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి హాస్పిటల్ని మేము సంస్కరించడం జరిగింది. ప్రతి ఒక్క పాఠశాలని కూడా బాగు చేయడం జరిగింది. దాని ద్వారా మేము అడ్మిషన్స్ పెంచాము స్కూల్స్లోని. అలాగే ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్కి ట్రీట్మెంట్కి రావాలంటే
భయపడుతూ వచ్చి కూడా చక్కని ట్రీట్మెంట్ చేయించుకొని చక్కగా సంతోషంగా ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితులు మా గవర్నమెంట్లో ఉంటే సర్జరీలు చేయించాము. గైనిక్లు ఉంటే గైనిక్ల ద్వారా ఒక్క డెత్ కేసులు లేకుండా మేము అందరికీ ట్రీట్మెంట్ అందించడం జరిగింది. ఈ రోజు పరిస్థితి కూటమి ప్రభుత్వం సంవత్సరాల కాలం చాలా భిన్నంగా ఉంది. చాలా డెత్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి వైద్యాన్ని మళ్ళీ ఇటువంటి విద్యా విధానాన్ని అమల్లోకి తీసుకురావడం కోసం, అటువంటి పరిస్థితి మళ్ళీ రాష్ట్రంలో కల్పించడం కోసం మా వంతుగా మేము ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఏదైతే విద్య వైద్యం అది ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారో ఆ రకంగా మళ్ళీ అందించే విధంగా ఇప్పుడు అప్పుడు పెట్టినటువంటి అన్ని కూడా కాపాడే విధంగా కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ప్రజలకే తోడుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో కోతుల సమస్య నుండి ప్రజలను కాపాడాలని, పంట పొలాలను రక్షించాలని సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండి దావూద్, జిల్లా కమిటీ సభ్యుడు రవీలు మాట్లాడుతూ కోతుల సమస్య ద్వారా ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు పంట పొలాల వద్దకు కాపలాగా వెళ్లకుంటే పంట పొలాన్ని మరిచిపోవాల్సిందే అన్నారు. ప్రతిరోజు గ్రామంలో ఏదో ఒక మూలన కోతులు దాడులకు గురైన కాళ్ళు చేతులు విరిగిన పరిస్థితి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జె రవితేజ, కర్నై లాజర్, బండారి నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ధర్నా అనేది నిర్వహించడం జరుగుతుంది తహసీల్దార్ కార్యాలయం ముందు. అదేవిధంగా రోజుకు కోతులు విపరీతంగా విద్యా సంస్థలకు కావచ్చు, ఇళ్లలోకి కావచ్చు, పంట పొలాలకు కావచ్చు రోజుకు పోయి తీవ్రంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి కనబడుతుంది. అందుకోసం ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ఈ సమస్య పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో ఇంకా ఉద్యమాలు ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. వాస్తవంగా ప్రజానికం పల్లెలని లేదు, పట్టణం లేదు, మండల కేంద్రం లేకుండా ఈరోజు ఎక్కడ చూసినప్పటికి కూడా కోతులు విపరీతంగా తయారయ్యి రోడ్డు వెంబటి వృద్ధులు కానీ ఎవరైనా కవర్ పెట్టుకొని కూరగాయలు కానీ ఏదైనా పట్టుకొని వెళ్తే వాళ్ళ మీద ఆ కవర్ లాక్కొని దాడి చేసే పరిస్థితి ఉంది. ఇవాళ ఈ వారం రోజులుగా ఏటనారం మండల కేంద్రంలో ఒక 10 మందికి కాలు చేతులు కోతుల దాడి నుంచి జరగడం వల్ల జరిగినటువంటి పరిస్థితి ఉంది. గతంలో అనేక సందర్భాల్లో అధికారులకు మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన కోతుల బారి నుంచి ప్రజల్ని, పంట పొలాలను రక్షించాలని చెప్పేసి ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం కానీ ఫారెస్ట్ అధికారులు కానీ ఎవరు కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దశలవారీ పోరాటంలో భాగంగా ఈరోజు ఈ ఏటనారంలో 20వ తారీఖున జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల ముందు ధర్నా నిర్వహిస్తారు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో. అదేవిధంగా గత 4 రోజుల క్రితం 17వ తారీఖున అన్ని ఫారెస్ట్ ఆఫీసుల ముందు కూడా ధర్నా చేసినటువంటి పరిస్థితి ఉంది. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. తల్లికి